ఆ ఏంటిదండి? అది నేను పొలం కాడికి పోయేస్తాని బ్లేడ్ బండి ఆయన అత్త అన్నాడు. ఆ వడ్లని ఓపిస్తాని, సరేనా? సరే పోయిరా. హారిక హారిక ఆ ఏం చెప్తాను ఇట్రా. తీరిందానే పని? తీరింది. అన్నకు రండినావా? అండిన. సర్ది పెట్టుకున్నావా? పెట్టుకోలేదు. ఎందుకు పోవా కైకిలి? ఇవాళ పోను, కొంచెం కడుపు నొత్తుంది. కడుపు నొత్తుందా? మొన్ననే జ్వరం వచ్చిందని 4 రోజులు ఇంటికాడ ఉన్నావు, ఇప్పుడు కడుపు నొత్తుందంటాను. నిజంగానే కడుపు నొప్పి లేచినాకనే రానని చెప్పిన. ఇప్పుడు పనులు మోపైనాయి, కైకిలో ఒప్పితే ఇట్లనే. పోతా రేపటి నుంచి. రేపు నుంచి పోతావా? మరేది నీ నొప్పి కనబడతలేదు, నీ కళ్ళల్లా ఆ బాధ కనబడతలేదు, ఏది నీ కడుపు నొప్పి? నిజంగానే నొత్తుందండి. నీకైతే కడుపు నొచ్చినట్టయితే నాకేం కనబడతలేదు. ఏదో పని తప్పించుకోవాలని అబద్ధాలు ఆడుతాను నాతోనే. నిజంగా అండి, నా మీద ఒట్టు. పనికి పోతావా లేదా? వాళ్ళందరూ వేయరు అప్పుడే. నిన్ను ఇట్లా కాదే, నాలుగు దెబ్బలు చంపుతా కానీ నువ్వు నా మాట నువ్వు ఉండు సంగతి. అమ్మా పోతావా లేదా? పోతా. నువ్వు కైకిలే పోతావో ఇంకేటానో పోతావు నాకు అవసరం లేదు. సాయంత్రం కాగానే కైకిలు డబ్బులు తీసుకొని రా. కడుపు నొత్తుందట, కడుపు ఒకటి షాక్ చెప్తుంది. నా రాత పాడుగాను దిగ్గు వాళ్ళ రాత రాసుకొచ్చుకున్నట్టున్నా. రోజులు ఆయనతోటి ఇట్లా నేను పెళ్లి చేసుకోకుండా మంచిగా ఉండవు. కడుపు నొత్తుందన్నా కూడా ఇంత కనికరం లేదు. ఒక్కొక్కరు ఎంత మంచిగా చేసుకుంటారని పెళ్ళాలని రోజు పోతాను, తాగొస్తాను, కొడతాను, తిడతాను. ఇప్పుడు ఎటు పోవాలి? నేనేమన్నా కైకిలు పోవాలి? పైసలు తెచ్చానకి ఎట్లా ఇవ్వాలి?
కైకిల్లో ఇంటికి పోయే టైం అయింది. గా సరూపక్క మొన్నటి కైకిల్ పైసలు ఇవ్వాలి. ఆ పైసలు అడుక్కొని పోయానా ఆయనకి ఇస్తా. సరూపక్క అక్క. ఎవరు? నువ్వారా? నేను ఎవరో అనుకున్నా. అక్క మొన్న మీకు కైకిలు వచ్చిన పైసలు ఇవ్వవా? సరే ఇస్తాను. నేను మొన్ననే ఇద్దాం అనుకున్నా, నువ్వే వచ్చిన. ఏం కాదు అక్క. పోయినావా కైకిలి? పోయినా. ఎవరికి పోయినావు? గరమ్మకులకు. రమ్మకులక ఇచ్చిందా మరి కైకిలి పైసలు? ఇచ్చింది. ఇవి నొప్పి తక్కువైందా? చూసినావా? ఇంటికాడ ఉంటే తక్కువయ్యేదా? పనికి పోయినా కాబట్టి తక్కువైంది. అవునా కాదా? అవును. రేపు రమ్మన్నది మళ్ళీ? రమ్మన్నది. పని చేసుకోపో. ఇంత అన్న కూర వండు. సరే. ఏం కూర వండుతావు? టమాటా. సరే అట్లా ఊళ్ళో పోయేస్తా. ఎందుకు ఏడుతున్నావురా? నువ్వు ఏడవకురా. నేను లేవారా? ఊకోరా. అన్న నా బాధ మీకు తెలియదా? నేను ఎన్ని రోజులని మీ మీద ఆధారపడి ఉంటేనే నేను ఇక్కడ పుట్టిన కానీ ఇది నా ఇల్లు కాదే, నా అత్తగారి ఇల్లే నా ఇల్లు. నేనేమో అక్కడికి పోలేనాయే. వదినా నువ్వు ఇయ్యాలి ఒక్క పొద్దు పోయి స్నానం చేసినాపో, చాయ్ పెట్టుకత్త తాగేవు.
సరే వదిన. ఎవరా నువ్వు మా ఇంట్లోకి వచ్చి డోర్ ఎత్తున్నావు? వారిక కాదు నాకు చెప్పాను కొంత పాడతావు డోరే. చెల్లన్నట్టు ఎన్ని రోజులని మన పైన ఆధారపడి ఉంటుంది. ఆమె బాధపడుకుంటూ ఉంటుంది. ఒక్కసారి మీ బావతోటి పోయి మాట్లాడు కదా. సరేని, నేను పోయి మా బావతోని మాట్లాడత్తని. ఆయన కోపం తగ్గవచ్చు. సరే, ఆ రోజున్న కోపం ఇవాళ ఉంటుందా? తగ్గే ఉంటుంది. నువ్వు మీ చెల్లతోటి చెప్పి పోయి మాట్లాడరా మీ బావతోటి. సరేని, మా చెల్లెకు చెప్పి పోతా. సరే. అగో మీ చెల్లె స్నానం చేసి వచ్చింది, చెప్పుకో. సరేని, చెప్తా. చెల్లె, ఒకసారి బావ నువ్వు కలిసి వస్తారా? ఏందన్నా భావని కలిసేస్తావా? అవునరా, బావనే కలిసి వస్తా. ఎందుకంటే ఒకసారి పోయి అత్తనే కదరా బావ మనసులో ఏముంది అనేది మనకు తెలుస్తుంది. సరే అన్న, కలిసిరా. నేను ఎంత బాధపడతానో ఆయనకు అర్థమయ్యేటట్టు చెప్పు. సరే చెల్లి, పోయి అత్తనే. సరే సరే. కవిత, మీ అన్నయ్య ఏమంటాడో ఏమో, అర్థం చేసుకుంటాడా? అన్నయ్య చెప్పింది నన్ను తీసుకొని పోతాడా ఇక్కడ నుంచి? నాకు భయం అవుతుంది. వదిన, ఆయన మాట్లాడడానికి వేయండి కదా అన్నయ్యతోటి. అన్నయ్య ఖచ్చితంగా ఒప్పుకుంటాడు. నీకోసం ఇక్కడికి అత్తడు. నువ్వేం బాధపడకు, సరేనా? నిజంగా అత్తడుగా? నిజంగా అత్తడు వదిన, నీకోసం. దా. బావా, బావా, బావా. ఏంది నువ్వు ఇట్లా వచ్చినావు? బావా, నా చెల్లె చేయని తప్పుకు నా ఇంటికాడ రోజు రోజు కుమిలిపోతుంది బావా. నా చెల్లె తప్పు చేసిందో చేయలేదో నాకు తెలియదు, కానీ నా చెల్లె తరపున నేను క్షమాపణ అడుగుతున్నా. మా చెల్లెను ఏలుకో బావా. క్షమాపణ నువ్వు చెప్తానవా? నీ చెల్లెను ఏలుకోవన్నా? నేను నీకు ఎట్లా కనబడతానా? నీ చెల్లె తప్పు చేసింది నా కళ్ళతోని నేను చూసిన. అది ఇంటికి గడప కూడా దొక్కద్దు. నీ చెల్లెను కళల కూడా ఏలుకోను. జాదుకుంచుకో. ఏంది బావా, నువ్వేనా బావా అట్లా అనేది? నా చెల్లె ఏం తప్పు చేయలేదు బావా. నా చెల్లెని తీసుకుని వస్తా. తప్పు చేసిందని చెప్తాను కదా.
తప్పు చేసింది నీ చెల్లె. రేపు ఇదే తప్పు నీ ఇంట్లో జరిగితే నువ్వు వేలుకుంటావా? ఏంది గట్లంటేనే ఎందుకు బావా? నా భార్య తప్పు చేసుడింది, నీ భార్య తప్పు చేసుడింది. తప్పు చేసింది కాబట్టి ఇంట్లోకి వెళ్ళి గంటేసినా దాన్ని మూసెత్తద్దు నా దగ్గర. అయితే నా చెల్లిని ఏలుకోనంటావు? ఏలుకోను. సరే, రేపు పొద్దుగాల పంచాయతీ పెట్టిస్తా, రా అక్కడికి. పెట్టిపో పంచాయతీ, చూసుకుందాం పంచాలా. మాట్లాడతా పో. దా అక్కడిని చూసుకుందాం బావా, రెడీ ఉండు. చూసుకుందాం పో. అత్తపో. ఏలుకోవాలన్నట, ఏలుకోవాలి. ఇదే ఇంట్లో అదేం చేసిందో నాకు తెలియదా? నా కళ్ళతో నేను చూసిన. చెల్లె, చెల్లె, వచ్చినావా? అన్నతో మాట్లాడినావా? ఏమన్నాడు? వచ్చి వదిన తీసుకపోతా అని చెప్పిండా? ఏమంటానంటున్నావా? నా చెల్లెను ఆ ఇంటి గడప దొక్కద్దంటానే బావా. ఏంది గంత మాట అన్నాడు అన్న? చెల్లె, నువ్వు ఏడవకురా. నువ్వు ఏడితే నాకు మంచి అనిపిస్తలేదురా. రేపు పొద్దుగాల పంచాయతీకి పిలిపిస్తా అని చెప్పిన, పంచాయతీలో నేర్చుకున్నాం ఏదాది. నువ్వు అస్సలు బాధపడకురా, అస్సలు బాధపడకు. ఏంది పంచాయతీ పెడతాన్నావా? మరి పెద్ద మనుషులకు చెప్పినావా? రాంగని అందరికి చెప్పుకుంటూ వచ్చింది. ఇగో మీ చెల్లకు మీ బావ అంటే ప్రాణం, కానీ మీ బావకి మీ చెల్ల అంటే ఇష్టమే లేదు. పెళ్ళైనప్పటి నుంచి ఒక్కరోజు కూడా ఆమెను ప్రేమగా చూసుకోలే, కనీసం మనిషి లెక్క కూడా చూడలే. ఇప్పుడన్నా పెద్ద మనుషుల ముందట వాళ్ళిద్దరూ కలిసేటట్టు మాట్లాడు, సరేనా? కవిత, నా బావ అర్థం చేసుకొని నా చెల్లెని తీసుకుపోతా, అంతే చాలే. అవసరం అనుకుంటే నా బావ కాళ్ళు పట్టుకుంటా, బతిమిలాడుకుంటా, కానీ నా చెల్లెని మాత్రం తీసుకుపోమని చెప్తాను. నా చెల్లెల సంసారం నిలబడాలి, దానికి దాని భర్త తోడుంటే నాకు అంతే చాలే. అది బాగుండాలి. అది కన్నీరు పెడితే మనకు మంచిది కాదు. ఎట్లనే చేసి నా చెల్లెని తీసుకోమని చెప్తాను. రేపు పంచాయతీలా అన్న ఏం మాట్లాడతాడో ఏమో. మల్లేశం, ఎందుకు పిలిపించినావు? పంచాయతీ ఎందుకు పెట్టించినావు? ఇది చెప్పు. మావా, ఎందుకు పిలిపించినా అంటానవా? మా చెల్లెను మా బావ దొరకపోనంటాడు. ఇంటికి పోయి అడిగినా కూడా ఏలుకోనంటాడు. అందుకే మీ అందరు పిలిపించిన, అందుకే ఈ పంచాయతీ. ఏం బిడ్డ, అమ్మాయిని ఎందుకు దొరకపోతలేవు? నీకేం బాధ వచ్చింది? ఏం గొడవ వచ్చింది? ఏం బిడ్డ, ఇద్దరి మధ్య ఏం కూడా జరిగింది చెప్పండి. ఏమైంది పిల్ల, మాట్లాడవు? బాబు, పరాయి మగంతో నా భార్య తప్పు చేసింది. నా కళ్ళతో నేను చూసిన, నా మనసు ఇరిగిపోయింది. అందుకే నా భార్యను నేను ఏలుకుంటలేను. లేదు బాపు, ఇదంతా అబద్ధం. మాడిబిడ్డ అలాంటిది కాదు, మంచిది. అన్నా, ఎక్కడేదో తప్పు జరిగింది, నువ్వు పొరపాటు పడతావు అన్నా. వదిన తప్పు చేయదన్నా. బావా, నా చెల్లి తప్పు చేయలేదు. నీ దండం పెడితేనే, నీ కాలు మొక్కోండి మొత్తం. నా చెల్లె నేర్పోయి, నా చెల్లె తప్పు చేయలేదు. నా చెల్లెని నేర్పు, నీ దండం పెడతా బావ. చెల్లె ఏడవకురా,
ఏం తప్పు చేయలే వేడవకు. నేను తప్పు చేయలేదు నేను తప్పు చేయలేదు నేను తప్పు చేయలే వదిన నువ్వు తప్పు చేయలేదు అది మాకు తెలుసు అన్న. వదిన తప్పు చేయదన్నా. అద్దు నాకేం చెప్పద్దు, చెప్పినా కదా నీ చెల్లె తప్పు చేసింది, నా కళ్ళతో నేను చూసినా. నాకేం చెప్పద్దు, అది దొంగేడు పెడుతుంది బావా నీ దండం పెడతా బావా, నీ కాళ్ళు మోపుతా. నా చెల్లి అసలు కాదు బావా, ఎక్కువ నువ్వు పొరపాటు జరిగింది బావా. నీ కాళ్ళు మోపుతా. నువ్వు అన్నావు అదో చెల్లె, బజార్ది నీ చెల్లె ఏయ్, ఏం మాట్లాడుతున్నావురా? ఏయ్! నాగల్నే పట్టుకుంటావు కదా, నీ చెల్లె సంగతి నీ సంగతి చూస్తా. బావా తప్పైంది బావా, ఏదో కోపంలో అన్న బావా. నీ ఊరు పిలిపించే ఇంతమంది ముందు నాగల్నే పట్టుకుంటావు నువ్వా? నాగల్లా! బావా తప్పైంది బావా, నీ సంగతి చూస్తా. బావా తప్పైంది బావా, ఏదో పొరపాటు జరిగింది, ఏదో జరిగింది. ఆవేశంలో నీకు అలవాటుకున్న బావా. బావా ఈ ఊరికి పిలిపించి నా పర్వాత తీసినావు, నా ఇంట్లోకి ఇంకో మగం తీసుకొచ్చి మానం తీసినావు. బావా నడవ బావా, నీ దండం పెడతా బావా. ఇప్పు కాగితం పిత్త విడాకులు ఇస్తా నీకు, గుర్తుంచుకోవే. బావా విడాకులు ఇస్తా నీకు. నీ దండం పెడతా బావా, అట్లా అనకు బావా. చెల్లి నన్ను విడిచిపెడతాడంటే నేను ఉండను, ఆయన లేకుండా నేను ఉండను అన్న, చెల్లి నేను ఉండను. నీ బతకలే, నీ బతకలే, నీ బతకలే. చెల్లి